అందరికీ నమస్కారం. First of all, thank you so much everyone watching all my videos. Welcome to my channel GGR EduTech. Today I am going to discuss one more important topic in number system, that is reminders 3. Already previous గా reminders 1 reminders 2 చెప్పాను. అవి చెప్పిన తర్వాత ఈ వీడియోస్ చూడండి. సో reminders 3 తో రిమైండర్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. రిమైండర్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పేసి 1 అవర్ ఎందుకు మీరు చూడలేకపోతున్నారని చెప్పేసి షార్ట్ గా 3 వీడియోస్ లో చేశానండి. 15 minutes టైం వస్తుంది అప్రాక్సిమేట్లీ. సో రిమైండర్స్ 3 కి డిస్కస్ చేద్దాం. వీటిలో 2 థియరమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ థియరమ్స్. ఈ థియరమ్స్ వస్తేనే ఈ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చేయగలరు. సో ఆ థియరమ్స్ ఏదో డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఫెర్మాట్స్ థియరమ్ అండ్ వన్ మోర్ ఈజ్ విల్సన్ థియరమ్. ఈ 2 థియరమ్స్ మీకు ఐడియా వస్తే, ఈ థియరమ్స్ ఏమో ఎక్స్ప్లెనేషన్ అడగరు, బట్ ఈ థియరమ్స్ బేస్ చేసుకొని మీరు రిమైండర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద ఫెర్మాట్స్ థియరమ్ అంటే జస్ట్ జనరల్ స్టేట్మెంట్ చాలు మనకి, ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ప్రూఫ్ స్టేట్మెంట్ ఈస్ స్టేట్మెంట్. What is the statement is, if P is a prime number, P is a prime number and comma A comma P are co-primes, A comma P are co-primes in the previous already మీకు చెప్పాను, and number is in the form of A power P minus 1 into n by P. Then where n is a natural number, then remainder is 1. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ p అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలి, డెఫినెట్ గా డినామినేటర్ ఏ నెంబర్ ఉండాలి, ప్రైమ్ నెంబర్ అవ్వాలి. అండ్ a కామా p అనేది కో ప్రైమ్స్ అవ్వాలి. అంటే నెంబర్ వచ్చేసి a పవర్ p మైనస్ 1 ఇంటూ n బై p ఫామ్ లో ఉండాలి. n అనేది నేచురల్ నెంబర్ అవ్వాలి, అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇన్ఫైనైట్ వరకు, 0 ఉండకూడదు, నెగిటివ్స్ ఉండకూడదు. సో నేచురల్ నెంబర్ అవ్వాలి. దెన్ ఈ ఫామ్ లో ఉంటే రిమైండర్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. వాట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లం? 26 పవర్ 57 బై 29. 26 పవర్ 57 బై 29. సో చూడండి, ఫస్ట్ డినామినేటర్ ఏ నెంబర్ ఉంది? 29. ఇస్ ఇట్ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబరే కదా. సో నెక్స్ట్ 26 29 కో ప్రైమ్స్ ఏ కదండి. సో కో ప్రైమ్స్ చూడండి, కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటుంది. కో ప్రైమ్స్ కామన్ ఫ్యాక్టర్ 29 2 ఉంటాయి, 29 1. 26 కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 ఉంటాయి కాబట్టి ఈ కో ప్రైమ్స్. అంటే నెంబర్ ఈ ఫామ్ లో ఉందా? ఏ ఫామ్ లో ఉండాలి? ఏ పవర్ p మైనస్ 1 ఇంటూ n బై p ఫామ్ లో ఉండాలి. ఆ ఫామ్ లో లేదు. సో ఆ ఫామ్ లో లేకుండా రాయాలి. ఏ పవర్ p అంటే డినామినేటర్ వాల్యూ p. డినామినేటర్ ఇక్కడ ఎంత ఉంది? డినామినేటర్ ఇక్కడ 29 ఉంది. సో 26 పవర్ 29 మైనస్ 1. 29 మైనస్ 1 అంటే ఎంత? 28. ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఉంది? 57 ఉంది. 28 57 తో డివైడ్ చేయండి. 28 2s కదా. 28 2s ఎంత? 56. సో దీని ఏం రాయాలంటే 56 ప్లస్ 1 57. 26 పవర్ 56 ఇంటూ 26 పవర్ 1 అంటే 26 బై 29. సో ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ ఎలా ఉంది? ఏ పవర్ ఏ అంటే 26, ఏ పవర్ p అంటే డినామినేటర్ లో వాల్యూ 29 మైనస్ 1 ఇంటూ n అంటే 2 ఉంది బై p. ఈ ఫామ్ లో ఉంది కదా. సో ఫర్ దిస్ పార్ట్ రిమైండర్ ఇస్ 1, మొత్తానికి కాదండి. సో ఇంకా 26 రిమైనింగ్ ఉంది. 1 ఇంటూ 26 ఆ రిమైండర్స్ మల్టిప్లై చేయాలి. మిడిల్ లో మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి 1 ఇంటూ 26 ఎంత? 26. ఈ 26 అనేది 29 కంటే స్మాల్ రే కదా. సో రిమైండర్ ఇస్ 26. మళ్ళీ ఒకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ రిమైండర్ ఆఫ్ 26 పవర్ 57 బై 29. సో ఇక్కడ 26 అనేది ఒక నెంబర్ అనుకోండి. ఏ అనేది ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. ఏ అండ్ p ఆర్ కో ప్రైమ్స్ అవ్వాలి. ఇక్కడ 26 29 p అంటే డినామినేటర్ లో వాల్యూ, రెండు కో ప్రైమ్స్ కదా. ఏ పవర్ p మైనస్ 1 ఇంటూ n ఆ ఫామ్ లో ఉందా? లేదు. సో p అంటే డినామినేటర్ లో వాల్యూ, ఏ పవర్ p అంటే డినామినేటర్ లో 29 మైనస్ 1 ఇంత 28. న్యూమరేటర్ చూడండి, 28 2s 56. 22 యొక్క మల్టిపుల్ అయిన 56 నియరెస్ట్ గా ఉంది. సో 56 కి లేదు. 56 కి ఎంత యాడ్ చేయాలండి? 1 యాడ్ చేయాలి. సో 56 నెంబర్ రాసాము 28 ఇంటూ 2. 28 నెంబర్ రాసాము 29 మైనస్ 1, ఎందుకంటే ఫెర్మాట్స్ థియరమ్ ప్రిన్సిపల్ ఫామ్ లో ఉండాలి. సో ఆ ఫామ్ లో ఉంటే రిమైండర్ 1 కాబట్టి అలా చేసాము. 1 ఇంటూ 26. ఈ 26 అనేది 26 పవర్ 1 రాయాలి. 26 పవర్ 1 అంటే 26. సో 1 ఇంటూ 26 అనేది 26 is smaller than 29. సో రిమైండర్ ఇస్ 1. ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. వాట్ ఈస్ రిమైండర్ ఆఫ్ 12 పవర్ 433 బై 438. 12 పవర్ 433 బై 438. డినామినేటర్ ఏ నెంబర్ ఉంది? ప్రైమ్ నెంబర్ ఉందా? ప్రైమ్ నెంబర్ లేదు.
ప్రైమ్ నెంబర్ లేదు కదా, సో ప్రైమ్ నెంబర్ లేదని చెప్పేసి వదిలేయకూడదు. సో ఏదైనా క్యాన్సిలేషన్ తర్వాత ప్రైమ్ నెంబర్ అవుతుంది చెక్ చేసుకోవాలి. డినామినేటర్ ఏం రాయొచ్చు 73 into 6, 6 into 70 420, 6 into 3 18, 420 plus 18 438. సో దీన్ని ఏం రాయొచ్చు న్యూమరేటర్ 12 power 1 into 12 power 432, and 12 power 432 into 12 power 1. 6 1 ja 6 2 ja 6 1 ja 6 2 ja. ఇక్కడ ఏ నెంబర్ క్యాన్సిలేషన్ చేసాము 6 ని క్యాన్సిలేషన్ చేసాము గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ రిమైండర్ అంతా 438, బట్ క్యాన్సిలేషన్ తర్వాత రిమైండర్ అంతా వచ్చింది 73 వచ్చింది. 73 రిమైండర్ వచ్చినప్పుడు డివైస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా చేస్తామంటే 12 power 432 12 power 432 by 73. 73 అనేది ప్రైమ్ నెంబరే. 12 73 కో ప్రైమ్స్ అండి. 73 ప్రైమ్ నెంబర్ కదా, 73 కి కామన్ ఫ్యాక్టర్ 12 కి 1 ఓన్లీ 1 ఉండదు, సో కో ప్రైమ్స్. 12 power 432 నేను రాయొచ్చు అంటే 72 into 72 ఏనా 73 minus 1. 73 minus 1 అంటే ఎంత 72 into 6. 72 into 6. 6 70 is 420. 6 2 is 12. 420 plus 12 432. So 432 into 2 ఉంది మర్చిపోవద్దు. సో ఈ పార్ట్ వచ్చేసేసి ఫెర్మాట్స్ థియరం ఫామ్ లో ఉంది. a పవర్ p minus 1. p అంటే డినామినేటర్ లో వాల్యూ. p minus 1 into 6 by 73. సో 6 అనేది నేచురల్ నెంబర్ అండి. సో ఫర్ దిస్ పార్ట్ రిమైండర్ is 1. 1 into 2 ఉంది. 1 into 2 2 అండి. రిమైండర్ is 2 and divised is 73. But what is the actual device of 438? 438 ఉన్నప్పుడు మనం రిమైండర్ కావాలి. సో ఇక్కడ ఏ నెంబర్ అయితే క్యాన్సిల్ చేస్తాం అదే నెంబర్ లాస్ట్ లో మల్టిప్లై చేయాలి. సో రిమైండర్ is 12. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా 3 ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. వాట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ 12 పవర్ అయిపోయింది కదా క్వశ్చన్. 5 power 119 by 59. సేమ్ చూడండి 59 ప్రైమ్ నెంబరా, డినామినేటర్ లో ప్రైమ్ నెంబర్ ఉంది. ఈ రెండు కో ప్రైమ్స్ ఏనా, రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కో ప్రైమ్స్. సో ఈ ఫామ్ లో ఉందా ఫెర్మాట్స్ థియరం ఫామ్ లో a పవర్ p minus 1 అంటే 5 పవర్ p అంటే ఎంత డినామినేటర్ లో వాల్యూ 59 minus 1. 59 minus 1 అంటే ఎంత 58. 58 2s 116 116, బట్ ఇక్కడ 119 ఉంది. సో దీన్ని ఏం రాయాలంటే 116 plus 3 అని రాయాలి. అంటే a పవర్ m plus n, a పవర్ m into a పవర్ n, 5 power 3 by 59. సో ఫర్ దిస్ పార్ట్ రిమైండర్ is 1. బట్ ఇక్కడ 5 power 3 ఉందండి. 5 power 3 అంటే 125. 59 2s ఎంత 118. 125 minus 118 7. సో దీనికి రిమైండర్ ఏమవుతుందంటే 7 అవుతుంది. సో రిమైండర్ is 7. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ 32 power 96 by 97. సో చేసేయచ్చండి 32 power 97 minus 1 into 1 by 97. సో 32 అనేది 97 కో ప్రైమ్స్. 97 is a prime number. This is in the form of a power p minus 1 into n by n అనేది 1 అండి. సో ఫర్ దిస్ పార్ట్ రిమైండర్ అంతా 1. ఎక్స్ట్రా నెంబర్స్ ఏం లేవు, డైరెక్ట్ ఆన్సర్ 1 అవుతుంది. ఇంకో క్వశ్చన్ చూడండి 2 power 468 by 11. 2 power 468 by 11. 11 అనేది ప్రైమ్ నెంబరే కదా. 2 power 468 by 11. 2 power 468. సో 2 అనేది 11 అనేది కో ప్రైమ్స్. దీన్ని ఏం రాయొచ్చు 2 power 11 into 11 minus 1. 11 minus 1 అంటే ఎంత 10. 10 into 46. 10 into 46 అంటే 460. బట్ ఇక్కడ 468 ఉంది. సో 460 plus 8 అని రాయాలి. ఇంటూ 2 power 8. 2 power 8 అంటే ఎంత 2 power 4 into 2 power 4 256 by 11. For this part and the remainder is 1. Why? Because this is in the form of a power p minus 1. P ante denominator lo prime number. P minus 1 into 46. So for this part remainder is 1. 1 into 256. 256 అనేది 11 కంటే గ్రేటర్ కాబట్టి మళ్ళీ డివైడ్ చేయాలి. 11 1 ja 11. Sorry 11 2s 22. Remainder అంతా 3 గా 36. 11 3s. So remainder is 3 అండి. సో రిమైండర్ ఎంత అవుతుంది 3 అవుతుంది. 11 20s 220. 11 3s 33. 253. So remainder is 256 minus 253, that is 3. ఇక్కడ క్యాన్సిలేషన్ చేయలేదు కాబట్టి సో ఆన్సర్ ఇస్ అదే అవుతుందండి. సో రిమైండర్ ఇస్ ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు డిస్కస్ చేయొచ్చు. దిస్ ఈస్ ద బేస్డ్ ఆన్ ద ఫెర్మాట్స్ థియరం. ఇంకో థియరం డిస్కస్ చేద్దాము. ఆ
ఆ థీరం అయిపోతే మీకు రిమైండర్స్ కూడా అయిపోతుంది. దట్ ఈస్ విల్సన్స్ థీరం. ఈ థీరమ్స్ అనేది స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్, మీకు డెరివేషన్స్ ఏం అవసరం లేదు. వీటిని బేస్ చేసుకొని మాత్రం ఈ ప్రాబ్లం చేయగలరు. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, నోట్స్ పెట్టండి. మీరు కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా రఫ్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ విల్సన్స్ థీరం. విల్సన్స్ థీరం స్టేట్మెంట్ కూడా జాగ్రత్తగా వినండి ఒకసారి. విల్సన్స్ థీరం అంటే ఏం లేదు, సేమ్ కొంచెం సిమిలర్ గా ఉంటుంది, కొంచెం డిఫరెన్సెస్ కూడా అబ్జర్వ్ చేయడానికి దీన్ని కంపారిజన్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు విల్సన్స్ థీరం కి ఫెర్మాట్స్ థీరం కి. ఇక్కడ ఇఫ్ p is a prime number, first step same, p is a prime number and the number is in the form of p minus 1 factorial by p, then remainder are p minus 1. Number ఏ ఫామ్ లో ఉండాలండి, p minus 1 factorial by p, then remainder is p minus 1. If number is in the form of p minus 1 factorial plus 1 by p, then remainder is 0. If number is in the form of only one point ఉంది, p minus 2 factorial by p, then remainder is 1. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. రిమైండర్ 0 ఎప్పుడు అవుతుంది, రిమైండర్ 1 ఎప్పుడు అవుతుంది, రిమైండర్ p minus 1 అంటే ప్రైమ్ నెంబర్ మైనస్ 1. సపోజ్ ఒక క్వశ్చన్ చూడండి, what is the remainder of 16 factorial by 17. ఫస్ట్ డినామినేటర్ లో ప్రైమ్ నెంబర్ ఉందా, p is ప్రైమ్ నెంబర్ అవ్వాలి, డినామినేటర్ అన్నిటికీ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే నెంబర్ అనేది ఏ ఫామ్ లో ఉందో తెలియదు, మనం చెక్ చేసుకోవచ్చు. దీన్ని ఏమో రాయొచ్చు, 16 ని 17 minus 1 factorial by 17 అని రాయొచ్చు. అంటే ఏం రాయొచ్చు, p minus 1 factorial by p. సో రిమైండర్ ఏమవుతుంది, రిమైండర్ ఇస్ p minus 1. p అంటే డినామినేటర్ లో ప్రైమ్ నెంబర్, డినామినేటర్ ఎంత ఉంది 17, 17 minus 1 ఎంత 16. సో రిమైండర్ ఇస్ 16. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ 16 factorial plus 1 by 17. 16 factorial plus 1 by 17. దీన్ని ఏమో రాయొచ్చు, 17 minus 1 factorial plus 1 by 17. p minus 1 factorial plus 1 by p. సో రిమైండర్ ఇస్ 0 అవుతుందండి ఈ కేసులో. సెకండ్ వన్, p minus 1 factorial plus 1 by p. then remainder is 0. థర్డ్ వన్, what is the remainder of 15 factorial by 17. దీన్ని ఏమో రాయొచ్చు, 17 minus 2 factorial by 17. this is in the form of p minus 2 factorial by p. then remainder is p minus 2 factorial by p. then remainder is 1. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. what is the remainder of 28 factorial by 29. 28 factorial by 29. 46 factorial plus 1 by 47. Fifth one. Next sixth one, 45 factorial by 47. సో సిమిలర్ గా మీరు చేసేయచ్చు. దీని ఎంత అవుతుంది, రిమైండర్ చూసి చూడగా ఆన్సర్ చెప్పేయచ్చు మీకు. ఇఫ్ యు నో ద విల్సన్స్ థియరమ్ ప్రిన్సిపల్, థియరమ్స్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ సెవెంత్ క్వశ్చన్, 19 factorial by 361. 19 factorial by 361. ఈ క్వశ్చన్ కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ గా చేయలేరు, కొంచెం అబ్జర్వ్ చేయాలి. డినామినేటర్ ఏ నెంబర్ ఉందండి, 361. ఈజ్ ఇట్ ప్రైమ్ నెంబర్? అది ప్రైమ్ నెంబరా? అది ప్రైమ్ నెంబర్ కాదు. 361 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 19 స్క్వేర్ కదా, సో 361 అనేది కాంపోజిట్ నెంబర్, సో ప్రైమ్ నెంబర్ కాదు. సో దీన్ని ఏం చేయొచ్చు, 19 ఫ్యాక్టోరియల్ ఏమో రాయొచ్చు, 19 into 18 into 17 into 16 into and so on 3 into 2 into 1. దీన్ని ఏమో రాస్తున్నాను సింపుల్ గా 19 into 18 ఫ్యాక్టోరియల్ రాస్తున్నాను బై 19 into 19. 19 క్యాన్సిల్ చేశాను. ఆఫ్టర్ క్యాన్సిలేషన్ వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ద డినామినేటర్? 19. ఈజ్ ఇట్ ప్రైమ్ నెంబర్? క్యాన్సిలేషన్ చేయక ముందు ప్రైమ్ నెంబర్ కాదు, క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ప్రైమ్ నెంబర్. సో 18 ఫ్యాక్టోరియల్ బై 19 ఏ ఫామ్ లో ఉంది? 18 ఎవరు రాయొచ్చు, 19 minus 1 factorial by 19. This is the first form అండి. ఇందులో తెలిసిన తెలుగులో ఫస్ట్ వన్, p minus 1 factorial by p. The remainder is p minus 1 అంటే 19 minus 1. Remainder is 19 minus 1 అంటే 18. When divisor is 19, remainder is 18. What is the actual divisor is 361. Why 361 becomes 19? Cancel with the 19. So ఏ నెంబర్ అయితే క్యాన్సిల్ చేశారు అదే నెంబర్ లాస్ట్ లో మల్టిప్లై చేయాలి. 18 స్క్వేర్ ప్లస్ 18
The product of the two consecutive numbers is చెప్పినట్టున్నాను చెప్పలేదో స్మాలర్ నెంబర్ స్క్వేర్ ప్లస్ స్మాలర్ నెంబర్. వీటిలో స్మాలర్ నెంబర్ అయితే 18 కదా, 18 స్క్వేర్ ఎంత 324, 324 ప్లస్ 18 342 or 19 square minus 19. So this is the answer for this question. One more question. Eighth question. What is the remainder of 100 factorial by 97 square? 100 factorial by 97 square అండి. దీంతో అయిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, కొంచెం క్వశ్చన్ లెంతీగా ఉంటుంది. 97 స్క్వేర్ అండి. 97 ఇస్ ద ప్రైమ్ నెంబర్. బట్ 97 స్క్వేర్ ఉంది కదా, సో దీన్ని ఏమో రాయొచ్చు అంటే 100 ఇంటూ 99 ఇంటూ 98 ఇంటూ 97 ఇంటూ 96 ఫ్యాక్టోరియల్ అంటే ప్రీవియస్ నెంబర్ 97 కంటే స్మాలర్ నెంబర్ వరకు చేయాలి. నెక్స్ట్ సింగర్ గా ఉందండి 97 స్క్వేర్ 97 ఇంటూ 97. ఇక్కడ ఏం చేస్తాము, 97 క్యాన్సిల్ చేస్తాము. క్యాన్సిల్ చేస్తే ఆఫ్టర్ క్యాన్సిలేషన్ అండి ఈజ్ ఇట్ ప్రైమ్ నెంబర్. క్యాన్సిలేషన్ చేయకముందు ప్రైమ్ నెంబర్ కాదు 97 స్క్వేర్. 97 అనేది ప్రైమ్ నెంబర్ కదా, సో ఇక్కడ 97 క్యాన్సిల్ చేసాము, లాస్ట్ లో మల్టిప్లై చేయాలి. 100 by 97 వాట్ ఈస్ ద ఇండివిడ్యువల్ రిమైండర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 3, ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 2, నెక్స్ట్ వన్ 1. 96 ఫ్యాక్టోరియల్ బై 97 సారీ, దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ p minus 1 ఫ్యాక్టోరియల్ బై p. సో రిమైండర్ ఈస్ p minus 1 అంటే దీనికి ఏమవుతుందంటే 96 అవుతుంది. సో దీనికి 96 ఫ్యాక్టోరియల్ ఏమో 96, అన్ని రిమైండర్స్ ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. 96 into 6, 6 90s 540, 6 6 37 అంటే 576 by 97. 97 5s 95s 450, 7 5s 35 అంటే 485. 485 కి 576 డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 91 అవుతుంది. సో రిమైండర్ ఈస్ 91 and divisor is 97. What is actual remainder? Actual divisor 97 square. 97 square weight comes 97. 97 తో cancellation చేయడం వల్ల సో లాస్ట్ లో మల్టిప్లై చేయాలి. 91 into 97, 7 1 is 7, 7 9 is 63 plus 9 7, 72, 9 9 is 81, 81 plus 7 88. So remainder is 88 అండి. మీరు ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పిన పాయింట్ అండి, రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్సర్ దాన్ డినామినేటర్ ఆర్ డివైజర్. ఇక్కడ 8827 is the remainder. What is the divisor? 97 square అంటే ఎంత 9409. మీరు కావాలి చెక్ చేసుకోండి. 97 into 97 ఆల్రెడీ మీకు స్క్వేర్స్ లో చెప్పాను. సో దిస్ ఈస్ ద రిమైండర్స్ థర్డ్ కాన్సెప్ట్ అండి. సో దీంతో రిమైండర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అన్ని వీడియోస్ ఫాలో అవ్వండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే.